ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ హడావిడి చేస్తాయి. ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్స్ తో హంగామా చేసి ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసేస్తాయి. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి సైలెంట్ అయిపోతాయి. అసలు సినిమా రిలీజ్ ఉందా లేదా అనిపించేలా చేస్తున్న సినిమాలపై హ్యావ్ ఏ లుక్. అటు కామన్ ఆడియన్స్ తో పాటు అభిమానులను వెయిట్ చేస్తున్న లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ రిలీజ్ పోస్ట్ పోన్ విషయంలో టాప్ ప్లేస్ దక్కించుకున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో మూవీ టీం కంటే ఆడియన్స్ కే బాగా గుర్తుండుంటుంది. నాన్నా పులి కథలానే ప్రతిసారి రిలీజ్ డేట్ ఇవ్వడం, వీరమల్లు వెనక్కి తగ్గడం ఇదే తంతు. వీరమల్లు మే 9న థియేటర్స్ లోకి వచ్చేది పక్కా అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటూ హడావిడి చేసి సైలెంట్ అయిపోయారు. రేపో మాపో మరో కొత్త రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఇంతకీ ఈ సమ్మర్లోనైనా వీరమల్లు థియేటర్స్ లోకి రాకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ ను ఊరిస్తూ రిలీజ్ విషయంలో డిలే అవుతూ వస్తోన్న మరో సినిమా రాజాసాబ్. పాన్ ఇండియా రెబల్ స్టార్ డ్యూయల్ రోల్లో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో ప్రభాస్ తాత మనవడిగా 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. నిజానికి చిన్న సినిమాగా మొదలైన రాజాసాబ్ ప్రభాస్ మార్కెట్ రేంజ్ కారణంగా సినిమా స్కేల్ ను పెంచేసి 2 పార్టులుగా తీసుకురాబోతున్నారు. గ్రాఫిక్స్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాలో క్వాలిటీ అండ్ హై స్టాండర్డ్ అవుట్పుట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు మారుతి అండ్ టీం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోనే డిలే అవుతూ వస్తోన్న రాజాసాబ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులతో పాటు డిమాండ్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇదే వరుసలోకి వస్తోంది అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న ఘాటి సినిమా. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా అనుకున్న డేట్ ప్రకారం ఈ నెల 18నే థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. కానీ సినిమా షెడ్యూల్ ఎంతవరకు వచ్చిందో, ఎంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడో 5 నెలల క్రితం స్వీటీ అనుష్క బర్త్డేన రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మినహా సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ కాలేదు. దీంతో సినిమా రిలీజ్ విషయం పక్కన పెట్టి కనీసం మూవీ స్టేటస్ పై అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు స్వీటీ ఫ్యాన్స్.